ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టెలికాం కంపెనీలకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. రాజకీయ ప్రముఖులతో పాటు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లో దాదాపు 16 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. న్యాయపరంగా అటు కేసులు నడుస్తుండగానే ఇటు రాజకీయంగా ఏపీలో 3 పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ కూడా నడుస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్రానికి సంబంధం లేదంటున్నారు బీజేపీ నాయకులు. ప్రధానికి లేఖ రాయడాన్ని తప్పుపడుతున్నారు జీవీఎల్. గతంలో వైసీపీ నాయకులు ఎవరికి ఫిర్యాదు చేశారని ప్రశ్నిస్తోంది టీడీపీ. అటు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని స్ట్రాంగ్గా కౌంటర్ కూడా ఇస్తోంది వైసీపీ. చంద్రబాబు వద్ద ఆధారాలుంటే ఎందుకు బహిర్గతం చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైకోర్టు 16 మందికి నోటీసులు ఇచ్చింది. దీనిపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విశాఖపట్నానికి చెందిన నక్కా నిమ్మిగ్రేస్ తరపున లాయర్ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ డి రమేష్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 18న విచారించింది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తేలిగ్గా తీసుకోలేమన్న న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న ఆయా సంస్థలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఈ రిట్ పిటిషన్ను ఎందుకు విచారణకు అడ్మిట్ చేయకూడదో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సిబిఐ, కేంద్ర సమాచార ప్రసార శాఖ, టెలికమ్యూనికేషన్స్, కేంద్ర హోంశాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు రిలయన్స్ జియో, వోడాఫోన్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ట్రాయ్ చైర్మన్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ కూడా ఉన్నాయి. అంతకుముందే ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని టీడీపీ ఆరోపించింది. దీనిపై ప్రధానికి లేఖ కూడా రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలంటోంది తెలుగుదేశం. మరి ఇక్కడ వీళ్ళు వేసిన పిటిషన్లలో మొదటగా రెస్పాండెంట్స్ గా, ప్రతివాదులుగా చేర్చింది కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులనే. ప్రధానికి లేఖ రాయడాన్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఆధారాలు లేకుండా ప్రధానికి లేఖ ఎలా రాస్తారన్నారు. గతంలో కేంద్ర సంస్థల్ని రాష్ట్రంలో అడుగుపెట్టనీయమన్న చంద్రబాబు ఇప్పుడు అవే సంస్థలతో దర్యాప్తు చేయించాలనడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ఫలానా వ్యక్తి ఫోన్ కంప్లైంట్ అవుతుందని కూడా చేయాల. అలా ఉన్నా కూడా సమాచారం దాన్ని కోర్టుల ముందుకు తీసుకువెళ్లాలి తప్పితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు. రాష్ట్రంలో లేని ఎక్కడో హైదరాబాద్ లో ఉండే చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఎవరి ఫోన్లు కూడా ట్యాప్ చేయాల్సిన అగత్యం తమకు పట్టలేదని వైసీపీ అంటోంది. గతంలో తాము ఆధారాలతో సహా బయటపెట్టామని గుర్తు చేస్తున్నారు. ఆధారాలుంటే చూపించాలని సవాల్ చేసింది అధికార పక్షం. డీజీపీ గారు ముందుకొచ్చి మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తే ఆధారాలు చూపించకుండా ఒక వేగ్గా ఒక లెటర్ ప్రధానమంత్రికి రాసి, అసలు నీకు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడివేనా? ఓవరాల్ గా ఏపీలో ట్యాపింగ్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి. కేంద్రానికి సంబంధం లేదన్న జీవీఎల్ ను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తోంది టీడీపీ. ప్రతిపక్షంగా వ్యవహరించలేని తెలుగుదేశం ఆ పాత్ర పోషిస్తోన్న తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఈరోజు బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నేత, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు, పార్థసారథి వైఎస్ఆర్సీపీ నేత దీపక్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ మనతో జాయిన్ అయ్యారు. మొదటగా జీవీఎల్ గారు చెప్పండి, మీరు కేంద్రానికి సంబంధం లేదని నిన్న నుంచి మొత్తుకుంటున్నారు, కానీ ఈరోజు హైకోర్టు సర్వ్ చేసిన నోటీసుల్లో ఫస్ట్ నోటీస్ కేంద్ర ప్రభుత్వానికి. రజనీకాంత్ గారు, మన రాష్ట్రంలో అందరికీ వాస్తవాలు తెలిసి కూడా తెలియనట్టుగా ఒక భ్రమ కలిగిస్తూ ఉంటారు. అది ఆ భ్రమల్ని తొలగించడానికే నేను వాస్తవాలు చెప్పాను గతంలో, ఇప్పుడు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఎవరైనా లేఖ రాయొచ్చు ప్రధాని గారికి, అభ్యంతరం లేదు. కానీ ప్రధానమంత్రి గారిని వారు ఏమడిగారు, దీనిలో ఈ కంప్లైంట్స్ మేము చేస్తూ, అది కంప్లైంట్ అని కూడా స్పెసిఫిక్ కంప్లైంట్ ఏమి చేయకుండానే చేసినా కూడా ప్రధానమంత్రి ఏ రకంగా సిబిఐ కేసు ఇవ్వగలరు? అటువంటి ఉదాహరణలు ఏమన్నా ఉంటే ఒక్కటి చూపించమని చెప్పండి. టెలిఫోన్ ట్యాపింగ్ ఏ రాష్ట్రంలో జరిగినా మా నాయకులు కంప్లైంట్ చేసిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం తనంత తానుగా ఇన్వెస్టిగేషన్ చేసింది ఏదని ఒకటి చూపించండి. ఇది కేవలం రాజకీయ, ఇది కేంద్ర ప్రభుత్వానికి న్యాచురల్గా నోటీసులు వెళ్తాయి. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అది పార్లమెంటు చేసిన చట్టం కనుక కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నోటీస్ వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వచ్చు, సిబిఐకే డైరెక్ట్గా ఆదేశాలు ఇవ్వచ్చు ఇన్వెస్టిగేషన్ చేయమని.
కానీ దేశ ప్రధాని అలాగే కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి మేము సంబంధం సుశాంత్ సింగ్ ప్రధానికి కేసులో సంబంధం సుశాంత్ లేదంటే ఓకే, కానీ కేంద్రానికి సంబంధం లేదని మీరు వాదిస్తూ వచ్చారు కదా. కేంద్రానికి సంబంధం ఉందని హైకోర్టు నోటీస్ చెప్తుంది. టెలిగ్రాఫ్ యాక్ట్ వాళ్లే చేశారు. కేంద్రం ఏమైనా ట్యాపింగ్ జరిగినా చేసినా అప్రూవల్ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హోంమంత్రిత్వ శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. సో టెలికాం కంపెనీలన్నీ ఏవైతే ఆ కంపెనీలన్నీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి, అది కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉండి మీకు మాకు సంబంధం లేదు అంటంతో కదా పొలిటికల్ రచ్చ అంతా అయింది. సరే, అది పక్కన పెట్టండి. ఈ రోజు హైకోర్టు నోటీసులు ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? హైకోర్టు నోటీసులు ఇవ్వడం ద్వారా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మరింత వివాదంగా ఆంధ్రప్రదేశ్లో మారే అవకాశం కనిపించడం లేదా? రజనీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన రాసుకున్న రాజ్యాంగమే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అవాస్తవాలు కలిగిస్తాడు, భ్రమలు కలిగించి మీడియాను కూడా వాడుకొని ఏదో ఒక రకంగా తప్పుడు నిర్వచనాలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. కొత్త ఏమి కాదు. ఇంతకు ముందు సిబిఐ అసలు రాష్ట్రంలో రావటానికే వీల్లేదు, ఈవెన్ కేంద్ర అధికారులపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా రావటానికి వీల్లేదని చెప్పిన ఈ పెద్ద మనిషి అప్పుడేమో అసలు సిబిఐ కానీ కేంద్ర సంస్థలు కార్లు కూడా తిరగనీయం, రాష్ట్రంలో వాహనాలు తిరగనీయం, ఫెడరల్ వ్యవస్థ అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆయన ఇప్పుడేంటంటే చంద్రన్న రాజ్యాంగం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అమలు అవుతుంది. మిగతా టైంలో ఆయనకి కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఏమి ఉండకూడదు, రాష్ట్ర శాఖలకు అధికారాలు అన్ని కేంద్రమే జోక్యం చేసుకొని తన రాజకీయ లాలూచి ఆయనతో పడాలి అని ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తిని మరొకరిని నేను దేశంలో చూడాల. అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కేంద్రానికి వినండి, పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. సరే, వదిలేండి దాని గురించి. ఇప్పుడు పాయింట్ రజనీకాంత్ నోటీసులు కాదు, నేను హైకోర్టు చెప్తా. హైకోర్టు నోటీసులు ఈ ప్రతి విషయంలో కేంద్రానికి ఇస్తుందండి. ఎందుకంటే ఇది కేంద్ర చట్టం. కానీ కేంద్రంలో చట్టం మీరు తప్పు చెప్పారు. కేంద్ర హోంశాఖ అనుమతి ఇవ్వాలని అబద్ధం. ఇది కేంద్ర హోంశాఖ సెక్రటరీ గాని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి హోం సెక్రటరీ గాని ఎవరైనా ఆదేశాలు ఇవ్వచ్చు. అందరికీ అధికారాలు ఉన్నాయి. అవి ఆర్డర్, టెలిఫోన్ ట్యాపింగ్ ఆర్డర్ ద్వారా జరిగితే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి హోంశాఖ సెక్రటరీకి కూడా అధికారాలు ఉన్నాయి. కేంద్రానికి డైరెక్ట్ గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు ఒకటి చెప్తారు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన సెక్రటరీ అనుమతి తీసుకోకుండా ఢిల్లీ లెవెల్ అధికారి సూపర్విజన్లో కాకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం రాష్ట్రంలో ఉన్న హోం సెక్రటరీకి ఉందా? ఉందండి, రాష్ట్ర హోం సెక్రటరీకి డైరెక్ట్ గా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతోంది యాక్చువల్ గా నో దాన్ని బట్టి మొత్తం ఎంటైర్ కేసు మారిపోతుంది. నాకు తెలిసిన దాని ప్రకారం, నేను చదువుకున్న దాని ప్రకారం అయితే రాష్ట్రం పలానా వాళ్ళకి సంబంధించి రాష్ట్ర హోం సెక్రటరీ నుంచి కేంద్రానికి ఒక రిక్వెస్ట్ వెళ్ళాలి. జనరల్గా రిక్వెస్ట్ వెళ్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇది ప్రొసీజర్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ జరిగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ డైరెక్ట్గా రాష్ట్ర హోం సెక్రటరీ నిర్ణయం తీసుకోలేడు. నాకు తెలిసినంత వరకు తీసుకుంటారా లేదా? తీసుకోవచ్చు అండి, తీసుకుంటారు. అదే చట్టంలో ఉంది. మీకు మినిస్ట్రీ వెబ్సైట్ లోకి వెళ్తేనే మీకు పూర్తిగా చట్టం ఉన్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిగ్రాఫ్ లోనే ఉన్నది. కాకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగితే అది అనాథరైజ్డ్ గా జరిగిందా, ఆథరైజ్డ్ గా జరిగితే అసలు నిజంగా జడ్జిల మీద గనక ఇన్వెస్టిగేషన్ ట్యాపింగ్ జరుగుంటే అది చాలా సీరియస్ క్రైమ్, అది చాలా సీరియస్ అఫెన్స్ గా దాన్ని పరిగణించవలసి వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి దానిలో ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటి టీడీపీ పడేటువంటి తాపత్రయం ఉందో ఇదే తప్పుపడుతున్నారు. మీరు నాకు ఒక్క ఉదాహరణ చెప్పండి. లేఖలు ఎవరైనా రాసుండొచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కోర్టు ఆదేశించకుండా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్రం డైరెక్ట్ గా సిబిఐకి ఏదైనా కేసు అప్పచెప్పిందా? మరి మా ప్రభుత్వాలు, మా ఎంపీలు మరి కంప్లైంట్ చేసినప్పుడు మేము వాళ్ళపైన ఈజీగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసుండే వాళ్ళం కదా. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నది కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు కోరితేనా జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే, లేదా హైకోర్టులు, సుప్రీంకోర్టులు శాసిస్తే, ఆర్డర్ చేస్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయన పైన కేసులు రాకుండా 14 ఏళ్లు స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకి ఈ విషయం తెలీదా? జీవల్ గారు, ఇంకా బాధ
ఎందుకు మాపై దుష్ప్రచారం చేస్తారు? మమ్మల్ని టార్గెట్ చేయాలని చూస్తే మేము రివర్స్ టార్గెట్ చేస్తాం. పార్సాద్ గారు దయచేసి చెప్పే దాని ప్రకారం అర్థమైంది నాకు. నేను చదువుకున్న యాక్ట్ ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ట్యాపింగ్ చేయలేదు. వాళ్ళు కనీసం కేంద్రానికి సమాచారం చెప్పకుండా, కేంద్ర హోమ్ సెక్రటరీ లెవెల్లో అధికారికి సమాచారం చెప్పకుండా చేయలేరు. అంటే ఆయన ఏమో చేయొచ్చు అని అంటున్నారు. ఒకవేళ మీరు చేశారా లేదా? ఇప్పుడు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన దాన్ని బట్టి చాలామంది చేసే ఉంటారని చెప్పి అనుకునే పరిస్థితి ఉంటుంది. రేపు నోటీసులో స్టేట్ గవర్నమెంట్ కూడా పార్టీ అయింది. రేపు స్టేట్ గవర్నమెంట్ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. డైరెక్ట్గా డీజీపీకి కూడా డైరెక్ట్గా నోటీస్ సర్వ్ చేశారు. డీజీపీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి ఈ పరిణామాలు ఎటువైపు టర్న్ తిరిగే అవకాశం కనిపిస్తుంది మీరు రాజకీయంగా, ఇంకో రకంగా ట్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? దీనికి పరిణామాలు ఎటు టర్న్ తీసుకోవండి. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఒక అబద్ధాలు భ్రమల్లో బతికి భ్రమలు చూపించి రాజకీయం చేసే వ్యక్తి. భ్రమల్లో బతుకుతూ ఉంటాడు ఆయన. కాదు, ఇప్పుడు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే ఇగోండి నా దగ్గర సాక్ష్యం ఉంది, మీరు ట్యాపింగ్ చేశారని చెప్పేసి చెప్పమని చెప్తున్నారు కదా. డీజీపీ లెటర్ రాశాడు ఏమని, నువ్వు చెప్పండి మీకు ఏదైనా ఆధారం ఉంటే సాక్ష్యం ఉంటే నాకు ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పేసి. కేవలం ఇదేంటంటే ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక పిరికి పొందలాగా తనకున్న చెంచా పత్రికలతో ఒక వార్త రాయించడం, దాన్ని కొంత డిబేట్లు పెట్టించి వాటి గురించి చర్చ ఈరోజు కోర్టు ఇచ్చిన నోటీస్ మీద కోర్టు నోటీస్ ఇస్తుందండి. ఇప్పుడు ఒక ప్రతిపక్షం కోర్టులో వేసి జరిగింది అది అంటే వాస్తవం కాదని చెప్పేసి నోటీస్ ఇస్తుంది. మనం వేసినా కూడా నోటీసు అన్ని పార్టీలకు కూడా కోర్టు సర్వ్ చేస్తుంది. దాంట్లో వాస్తవాలు నోటీస్ సర్వ్ చేసినంత మాత్రం దాంట్లో వాస్తవాలు ఉన్నాయని కాదు. ఒక పత్రికలో ఒక పేరున్న ఒక చిన్న పత్రికలో వార్త వచ్చింది కాబట్టి ఏమిటి అని చెప్పేసి రాష్ట్రానికి సర్వ్ చేసింది. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారండి? సంఘ విద్రోహ శక్తులో లేకపోతే దేశ రక్షణకి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉంటేనో అటువంటి, లేకపోతే నిషేధించబడ్డ సంస్థలో అటువంటివి చేస్తారు తప్పితే అంటే చంద్రబాబు నాయుడు ఇటువంటి చేశాడేమో అని చెప్పేసి ఇప్పుడు అందరూ అనుమానించాల్సి వస్తుంది. మేము మాత్రం మాకు పరిపాలన చేస్తున్నాం. పార్టీ నాయకులు కూడా కోర్టులో కేసులు వేశారు కదండి. ఎస్ అప్పుడు ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ టెక్నాలజీ కొన్నాడని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పాం. రైట్. ట్యాపింగ్ ఎందుకు కొన్నారో ఆ టెక్నాలజీని టైపింగ్ చేస్తాం కోసమే. ఈరోజు మరి జీవల్ గారు ఎట్లా చెప్తున్నారో కానీ మా అందరికి తెలిసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం లేదు. ఏదైనా అనుమానాలు వస్తే వాళ్ళు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా టైపింగ్ చేయించాలి తప్పితే నేరుగా చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి మాత్రం నేను భావిస్తలేదు. అది మాకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సిబిఐ అంటే ఏంటండి? మీరేమో ప్రధానమంత్రికి లెటర్ రాశారు, మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడేమో చూస్తే డైరెక్ట్ గా కోర్టు నక్కా నిమ్మి గ్రేస్ ఆమె ఆరోపణలో లేకపోతే ఆమెను పిటిషన్ బేస్ చేసుకొని కోర్టు డైరెక్ట్గా నోటీసులు సర్వ్ చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే 16 మందికి నోటీసులు చేశారో వాళ్ళందరూ ఆన్సర్ చేయాల్సిన ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు కూడా ఆధారాలు చూపించాల్సిన అవసరం కనిపిస్తుంది. చేసిన వాళ్ళు ఎక్కువ మంది మీ వాళ్ళే ఉన్నారు, అంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రేపు ఆధారాలు కోర్టుకి ఇస్తారా? ఆధారాలు ట్యాపింగ్ జరిగిందనే విషయాన్ని ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టగలిగే పరిస్థితి ఉందా? ఇవ్వలేకపోతే రేపు మళ్ళీ కోర్టు నుంచి మీరు ఇబ్బంది పడే అవకాశం మీకు కనిపించడం లేదా? రజనీ గారు, ఇది కొన్ని రోజుల నుంచి బాగా నలుగుతున్న ఇష్యూ. నేను 2-3 పాయింట్స్ క్లారిటీతో ముందు చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ షోలో వైసీపీ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఒకరు ఉండరు, ఒఫిషియల్ రిప్రజెంటేటివ్ ఒకరు, అన్అఫిషియల్ రిప్రజెంటేటివ్ ఉండరు. సో ఇద్దరు అగేన్స్ట్ నేను ఒక్కడనే గనక కొన్ని క్లారిటీలు నేను చెప్పాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఈ టెక్నాలజీ ఉందా లేదా? ట్యాపింగ్ టెక్నాలజీ ఉందని చెప్పి మనకి క్లియర్ గా మన ఎక్స్పర్ట్స్ టీవీలో కూడా వచ్చి డెమాన్స్ట్రేట్ చేసినారు. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోయింది. జస్ట్ కైండ్లీ గివ్ మీ 1 minute. నేనంతా లే డౌన్ చేస్తాను నీట్ గా అందరికి అర్థమయ్యేటట్టు ప్రజలకి కూడా. టెక్నాలజీ పాయింట్ అసలు వీళ్ళు చేసినారా లేదా అని. ఎవరు వేశారు కేసు? ఒక ఎక్స్ జడ్జి గారు వేసినారు. ఎవరు రోడ్లో తిరిగే వాళ్ళు వేయలేదండి. సో దాంతో ఏదో గ్రావిటీ ఉంది. రెండోది, టీడీపీ వాళ్ళందరూ మేము అటువంటి పిచ్చి పిచ్చి సౌండ్స్ వింటా ఉండాము. సో మాకు క్లియర్ గా అర్థమవుతా ఉంది ట్యాప్ అవుతుండయి అని చెప్పి. నాలుగోది, డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకు చెప్పినారు వీళ్ళు చేస్తున్నారు, కానీ అఫీషియల్ గా మేము చెప్పలేము, మా పేర్లు బయటకు రావద్దు అని. తర్వాత వాళ్ళ సొంత ఎంపీ గారే ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చినారు. సో క్లారిటీ. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది. వీళ్ళు చేస్తున్నారా అని అంటే చేస్తున్నారు. మూడో క్వశ్చన్,
వీళ్ళకి అసలు చేసే కేపబిలిటీ ఉందా అనేది మూడో క్వశ్చన్. వీళ్ళ కేపబిలిటీ ఉందని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే గతంలో ఒక ఎస్పీ ఫోన్ ట్యాపింగ్ ఇన్సిడెంట్ వీళ్ళు అధికారంలో లేనప్పుడు ఒక ఎస్పీ సిఐఏ సస్పెండ్ అయినారు అని చెప్పి మనకి వీళ్ళకి చేసే కెపాసిటీ ఉంది. అధికారంలో లేనప్పుడే చేసినప్పుడు అధికారంలో వీళ్ళు చేయరు అని చెప్పి ఎవరన్నా నమ్మితే వాళ్ళు అమాయకులు. తర్వాత ఒక ముఖ్యమైనది, ఇప్పుడు మీరు చూస్తే ఈ 4-5 రోజుల్లో ఏ విధంగా టీడీపీ పైన అటాక్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. మాకు రుజువులు చూపిండి అని చెప్పి ఉలిక్కిపడి మొత్తం వైసీపీ పార్టీ అంతా ఉలిక్కిపడి అటాక్ చేయటం. డీజీపీ గారు ఒక లెటర్ చంద్రబాబు గారికి రాయటం ఏమని అని అంటే మాకు రుజువులు చూపిండి అని. అయ్యా నీకు 1000 కేసులు రుజువులు ఇస్తే కూడా నువ్వు ఇంతవరకు యాక్షన్ తీసుకున్నోడివి, దీని మీద పంపించినావు అని అంటే ఏంది? మీ చెయ్యి దారిపోయి సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతే మీ బండారం అంతా బయటపడుతుంది అని వీళ్ళ భయము అని క్లియర్ గా అర్థమవుతా ఉంది. అన్నిటికన్నా జోక్ ఏంటంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ కి సర్టిఫికేషన్ ఏజెన్సీ ఒకటి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, జీవీఎల్ అండ్ కంపెనీ సర్టిఫై చేసేసింది ఇది. సో అక్కడ మనకి ఇదంతా టోటల్ సీల్ అయిపోయింది. ఇది కథ. తర్వాత ఇంక లాస్ట్ పాయింట్, హైకోర్టు ఏమని ఇచ్చిందండి? అసలు ఇంత సీరియస్ ఆఫెన్స్ అనే కామెంట్ హైకోర్టు చేసిందా లేదా? అసలు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు ఏం బాధ అని చెప్పి అడిగితే ఆ అడ్వకేట్ జనరల్ నోట్లో నుంచి మాట కూడా రాలేదు. ఇవన్నీ మనం దాచిపెట్టాలంటే దాగద్దా అండి? ఇది నేను చెప్పేది. 16 మందికి ఇప్పుడు నోటీస్ ఇచ్చినారు, వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు వాస్తవాలు అయ్యే బయటకు వస్తాయా? మీరు వాస్తవాలు ఏమైనా బయటకి ఇస్తారా? మీరు వాస్తవాలు బయటకి ఇస్తారా? మాట్లాడండి. మీ దగ్గర ఉన్నాయా? బయటకి ఇస్తారా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు హిస్టరీకి పోవద్దు. ఈ ఇష్యూ పైన మాట్లాడండి, దీనికి జవాబు చెప్పగలుగుతారు, నేను చూస్తాను. మీరు వాస్తవాలు బయటకి ఇస్తారా? మీరు ఆధారాలు ఇస్తారా? వేగ్గా లెటర్లు రాశారా? కోర్టు నోటీసులు ఇచ్చింది, వాళ్ళు ఆన్సర్ చెప్పుకోవాలి. ఎవరో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పారు, ఇంకెవరో చెప్పారు అని చెప్పి గాలి మాటలన్నీ మోకేసి చెప్తారా? లేదు, చెప్పింది వీళ్ళు, టెక్నాలజీ ఉంది, చేసిన వాళ్ళు వీళ్ళు, పలానా వాళ్ళ ఫోన్ ట్యాప్ జరిగింది, ఇదిగో ఆధారం అని చెప్పి బయట పెడతారా? రజనీ గారు, ఈ ప్రశ్న వీళ్ళు వైసీపీ వాళ్ళు అడిగేది ఎంత జోక్ అంటే అసలు ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. ఎవరండి ఇన్వెస్టిగేట్ చేయాల్సింది? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలా? ఈ తప్పు చేసింది, ఈ క్రైమ్ ఎవరుందో వాళ్ళు చేయాలి. కానీ ఎంతసేపు మమ్మల్ని చూపి అని అంటారు. సరే మేము చూపిస్తాము. ఈ రోజు సూటిగా నేను ప్రశ్న అడుగుతాను ఈ వైసీపీ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ పర్సన్స్ కి, మమ్మల్ని ఆ ఏజెన్సీకి మీరు పక్కన ఉండండి, ఆల్ పార్టీ మీటింగ్ మాకు ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం, అది మా కంట్రోల్లో పెట్టండి. ఇప్పుడు మీరు మీ కంట్రోల్లో ఉంటే మీరు ఎంత దాన్ని దాచిపెట్టేస్తారు. లేదు అంటే మా మీద నమ్మకం లేకపోతే ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క మనిషిని కూర్చోబెట్టండి, ఒక బాడీ చేసి. మీ బండారం బయటపడకపోతే నేను చెప్పండి, ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అడిగే పిచ్చి సూచనలన్నిటికీ అమలు చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేరుగా మీ దగ్గర ఎందుకు మీరు ఇంత ఈ కంగారు పడిపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. డీజీపీ గారు మేము ఎంక్వైరీ చేస్తాము, మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి అని చెప్పేసి నేరుగా అడిగినప్పుడు మీకు దమ్ముంటే, మీ దగ్గర నిజమైన సాక్ష్యాలు ఉంటే ఆ సాక్ష్యాలు ఒకసారి చెప్పినంత మాత్రాన పోవు కదా. మీరు ఎట్లాగ కోర్టులో కేసేశారు, కోర్టు కూడా పరిగణలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తుంది. మీ దగ్గర సాక్ష్యం ఉంటే చూపించండి. ఇటువంటి పిచ్చి కథలు మీరు ఆఖరికి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే అబద్ధాలాడి నేను అబద్ధం ఆడానని చెప్పేసి ఒప్పుకున్న రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఇరిగేషన్ విషయంలో ఒక ఎస్టిమేషన్ విషయంలో 2004-2009 మధ్యలో నేను అబద్ధం ఆడానని చెప్పి ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు నిజం దమ్ముంటే మీరు సాక్ష్యాలు చూపించండి, మాకేం భయం లేదు. మీరు కోర్టులో మేము ఇప్పుడు ఎవరి ఫోన్లు కాదు, ఓన్లీ తెలుగుదేశం నాయకులు ఫోన్లో డిస్టర్బెన్స్ వస్తున్నాయంట, ట్యాపింగ్ జరిగిందంటానికి ఒక నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. రెండు, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పనిచేసే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టీడీపీ వాళ్ళకి చెప్పారంట సీక్రెట్ గా ట్యాపింగ్ జరుగుతుందని. మిషన్ ఉందా లేదంటే టెక్నాలజీ మిషన్ మీ దగ్గర ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉందంట, మీ దగ్గర కాదు స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉందంట. అది వాళ్ళు ప్రొక్యూర్ చేశారో మీరు తీసుకొచ్చారో మొత్తానికి ఉందంట. ఇంతకంటే ఏం సరిపోతుంది ఆధారాలు అని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. బహుశా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుక్కున్నట్టు వీళ్ళు చేసిన దొంగ లావాదేవీలు, వీళ్ళు జరిపిన మన దోపిడీలు ఇవన్నీ బయటపడతాయి అని చెప్పేసి ఏమైనా భయపడుతున్నారేమో. కానీ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు, మేము చేయలేదు. మీరు అబద్ధాలు సృష్టించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో 4 కోట్ల మందికి సంవత్సర కాలంలోనే నేరుగా మేలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని నేరుగా ప్రజల్లో ఎదుర్కోలేక
దమ్ము లేక పిరికి పందలాగా దీపక్ గారు. ఈ విధమైన కథలు సృష్టించి బ్రహ్మల్లో బతుకుతున్నారు తప్పితే దీంట్లో వాస్తవం లేదని చెప్పేసి మనం చేస్తాం. దీపక్ గారు, రేపు ప్రూవ్ కాకపోతే- ఆ 16 మంది మీద తప్పకుండా మేము చర్య అడిగిన తీసుకోవాల్సిన సింపుల్. అవసరం అది ఎవరు పరిస్థితి ప్రూవ్ వస్తే చేయాలా? చేస్తారన్న. మీరు ప్రూఫ్ అడుగుతున్నారు. ప్రూఫ్ ఎవరు చేయాలి? మీరే. ఏజెన్సీ చేయాలా? మీ ఆ దగ్గర ఏజెన్సీ సాక్ష్యం ఉంటే- బాధ్యత మాకు ఏంటి? మీ ఇక్కడ దగ్గర మేము సాక్ష్యం ఉంటే చేస్తాం. ప్రూవ్ చేస్తాం. మీకు ఇచ్చే ధైర్యం లేదనుకోండి, సెంట్రల్ ఏజెన్సీ వచ్చి చేస్తుంది. అదన్నా యాక్సెప్ట్ చేయండి. రెండు మీరు చేయలేదు అని అంటే మీరు భయపడతా ఉండరు. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ గురించి చెప్తామండి వీళ్ళకి. మీరు చెప్పే వీళ్ళకి పాపం తెలియదు. మీరు ఎట్లా ప్రజల్ని చెప్పే confuse దొంగ చేస్తారో కథలకి చెప్తాం. ఇది ఒక మతి hacking భ్రమించిన technology. మాటలకి మనం ఒక ప్రభుత్వం button on ఒక నిమిషం, చేసుకొని ఆయన టెక్నాలజీ ఏదో చెప్తున్నారు. ప్రభుత్వం టెక్నాలజీ మీరు తెచ్చిన టెక్నాలజీ నాకు చెప్పండి. దీపక్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. రజనీకాంత్ గారు, ఒక్క నిమిషం సార్, ఒకవేళ ఒక్క నిమిషం సార్. చంద్రబాబు నాయుడు దీపక్ రెడ్డి గారు, మీద మీరు ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన టెక్నాలజీ గురించి ఆమె చెప్పేది గురించి మర్చిపో ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన టెక్నాలజీ గురించా వేరే టెక్నాలజీ గురించా? అది వాళ్ళని అడగండి. వాళ్ళు ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతున్నారా? మీరు డీటెయిల్ చెప్తున్నారా? మీరు చెప్పండి, ఎక్కడ టెక్నాలజీ వచ్చిందని, ఏ టెక్నాలజీ గురించి చెప్తున్నారు? ఇజ్రాయెల్ నుంచి వచ్చిన టెక్నాలజీయా వేరే టెక్నాలజీయా? నేను ఒకటి చెప్తానండి. నో మీరు టెక్నాలజీ అన్నారు, ఏ టెక్నాలజీ? యూరోప్ లో అండ్ కెనడాలో స్పై షాప్ కు పోయి ఉండానండి. ఈ స్పై టెక్నాలజీలు ఎట్లుంటే నా కళ్ళతో చూసి చెప్తున్నాను. మీరు ఎందుకు వెళ్ళారు? ఒక చిన్న బాక్స్ లో బిట్వీన్ 1 to 5 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఏ ఫోన్ అన్నా ట్యాప్ చేయొచ్చు. ఇవి నేను నా కళ్ళతో చూసి చెప్తా ఉన్నాను. ట్యాపింగ్ అనేది పెద్ద ఇక్కడ జరగదు అనేది కాదు. ఇక్కడ మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ ఇంత ఉలిక్కి పడుతున్నారు. జీవీఎల్ గారు సర్టిఫికేట్ ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోతే భయపడతారు అని అంటున్నారు. జీవీఎల్ గారు మిస్లీడ్ చేస్తా ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం లేదని ట్రై ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ కిందనే. ఈ రోజు నోటీస్ ఇచ్చింది కూడా సిబిఐకే. డైవర్ట్ చేయాలా, ఎట్లా తప్పించుకోవాలా అని చెప్పి షో ప్లేఅవుట్ అవుతా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. జీవీఎల్ గారు, రజనీకాంత్ గారు, వీళ్ళలో చాలా మందికి ఒక్క నిమిషం అండి. వీళ్ళకి ఏబిసిడీలు నేర్పాల్సిన అవసరం ఉంది. తెలిసి ఏబిసిడీలు కూడా తెలియకుండా మాట్లాడుతున్నారా, లేక కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా? ఏదైనా కావచ్చు. రఘురామకృష్ణరాజు గారు కూడా అట్లాగే మాట్లాడాడు నిన్న. ఎందుకంటే ట్రాయ్ అనేది ఒక సంస్థ, అది రెగ్యులేటరీ బాడీ. దానికి కూడా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వదు. రెండవది సిబిఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమైతే కేంద్రం హ్యాండ్ ఓవర్ చేయొచ్చు సిబిఐ ప్రోబ్ని. ఇది ఒక రాష్ట్రంలో జరిగిందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్నా చెప్పాలి, కోర్టు అన్న ఆదేశాలు. ఇది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఆంధ్రుడికి తెలుసు. మరి టీడీపీ నాయకులకి, ఆ వైసీపీ ఎంపీ గారికి ఎందుకు తెలియదో నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ చూడండి, వైసీపీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ట్యాపింగ్ ఆరోపణలు చేసింది, ఇప్పుడు టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఇద్దరికి దీనిలో బాగా మరి అనుభవం ఉన్నట్టుగా ఉంది. మరి ఇద్దరు, మరి చంద్రబాబు నాయుడు ఆయన ఏం ఎక్విప్మెంట్ కొన్నారో, మరి ఎవరెవరిని ట్యాప్ చేశారో, మరి చంద్రబాబు నాయుడు తను చేసిన తన పరిపాలన సమయంలో చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకుంటే ఆయన స్వయంగా కోర్టు ముందు వారి ప్రభుత్వం కనుక ఎఫిడవిట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ మేము అక్రమాలు చేసాం, ఈ ఎక్విప్మెంట్ కొన్నాం, వీళ్ళు ఇదే వాడుతున్నారని మాకు అపనమ్మకం ఉంది అంటే ఇన్వెస్టిగేషన్ కొంచెం సులభం అవుతుంది కదా. కోర్టు తలుచుకుంటే సిబిఐకి ఆదేశిస్తుంది కోర్టు. జడ్జిల్ని చంద్రబాబు నాయుడు వచ్చి కాపాడక్కర్లా. జడ్జిలే ఆయన అనేక రకాలుగా మరి కోర్టుల నుంచే తను తాను కాపాడుకునే ప్రయత్నం చేసిన ఆయన. సో జడ్జిలకి చంద్రబాబు నాయుడు గారి ప్రొటెక్షన్ అవసరం లేదు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అది. వారు ఖచ్చితంగా ఏ ఆదేశాలైనా పాస్ చేయగలరు. దానికోసం వేచి చూద్దాం. కోర్టు ప్రాథమిక సమాచారం తప్పనిసరిగా టీడీపీ వారు సమర్పించవలసి ఉంటుంది. లేకపోతే ఇది కూడా ప్రజలకు వస్తుంది. లాజిక్ చెప్తున్నారు మీరు. టెక్నాలజీ తెప్పించి మేమే ఆల్రెడీ మీ గతంలో వాడామో వాడలేదో టెక్నాలజీ ఉంది కాబట్టి దాన్ని ట్యాప్ చేయడానికి అవకాశం ఉందని చెప్తే ఇన్వెస్టిగేషన్ ఈజీ అయిపోద్దని చెప్తున్నారు. అవునా కాదా? కరెక్టే. ఇప్పుడు జీవీఎల్ గారు చెప్పింది బేస్లెస్ ఆర్గ్యుమెంట్, దాంతో సత్తా లేదని రెండు మాటల్లో నేను నిరూపిస్తాను. ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఒక లెటర్ ఢిల్లీలో ఇస్తే వీఆర్ యాక్సెప్టింగ్ దిస్ లెటర్ అండ్ వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్ అని చెప్పి అక్కడ ఆఫీసర్ చెప్పినారు. వీరు చెప్పింది నిజమైతే అక్కడ అట్లాంటి రెస్పాన్స్ వచ్చుండేది కాదు. ఇప్పుడు వీరు చెప్పినట్టు సెంట్రల్ ఏజెన్సీస్ కి సంబంధం లేదు అని అంటే కోర్టు సిబిఐ పైన ఈ రోజు లెటర్ ఇచ్చుండేది కాదు. సో జీవీఎల్ గారు చెప్పేది కామన్ సెన్స్ అండి. కోర్టుకి, హైకోర్టుకి, అన్ని సంస్థల పైన వారికి. రజనీకాంత్ గారు, ఎందుకు మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? దీపక్ రెడ్డి గారు, మీరు చదువుకున్నవారు, ఎమ్మెల్సీ. హైకోర్టు తలుచుకుంటే సిబిఐకి ఆదేశాలు ఇవ్వచ్చు అని చెప్తున్నా. మీరు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సెంట్రల్ లో ఏ కేసులో కాదు, కామన్ సెన్స్ ఉపయోగించండి.
మరి కామన్ మ్యాన్ కి తెలిసింది, తెలుగుదేశం నాయకులకి 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా Common sense తెలిసిన వరకు ఆయనకు చెప్పారు. తెలీదా? మీరు చెప్పింది అబద్ధం, common గానే సిబిఐ తప్పు తనంత తానుగా, చట్టం ప్రకారం సిబిఐ తనంత తానుగా ఏ కేసు చేపట్టలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ కేసు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది, లేదా కోర్టే డైరెక్ట్ గా సిబిఐకి డైరెక్షన్ ఇవ్వచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐకి ఇవ్వమని కోరొచ్చు. ఇది తెలుసు, కామన్ సెన్స్. ఇది 5వ తరగతి చదువుకునే వాళ్ళందరికీ తెలుసు. మరి తెలుగుదేశం నాయకులకు తెలీదా అంటే తెలుసు. Right. కావాలని ఏదో ఒక రకంగా భ్రమ కలిగించాలి, కేంద్రం జోక్యం చేసుకోవట్లేదని చెప్పి రాజకీయం చేయాలి అన్నటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో, ఈ విధానం తప్పు. రైట్ సార్. బ్రదర్ అనిల్కి సంబంధం ఏంటి చెప్పు? బ్రదర్ అనిల్కి నీకు సంబంధం ఏంటి? నీ మేనల్లుడు కాదు, మేనత్త కొడుకు కాదా? బ్రదర్ అనిల్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి బావమరిది అవునా కాదా? నీకు బ్రదర్ అనిల్కి సంబంధం ఏంటి చెప్పు? బ్రదర్ అనిల్కి నీకు సంబంధం ఏంటి? నీ మేనల్లుడు కాదు, మేనత్త కొడుకు కాదా? బ్రదర్ అనిల్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి బావమరిది అవునా కాదా? రైట్. జీవీఎల్ గారు, మీరు నాకు దాదాపు 10 సంవత్సరాల పైనుంచి తెలుసు, మీ బంధువులు ఎవరో నాకు తెలియదు. నిజమేనా ఈ బంధు? మీరు అందుకే వైసీపీకి సపోర్ట్గా మాట్లాడుతుంటారా? ఏంటి రజనీకాంత్ గారు, బుచ్చయ్య చౌదరి లాంటి పెద్ద వయసు ఉన్న వ్యక్తి కూడా ఇట్లా పిచ్చివాగుడు వాగటం ఏంటి? వయసు పెరిగింది కానీ వారికి ఏమాత్రం బుద్ధి వైసీపీకి సపోర్ట్ గా ఎందుకు మాట్లాడుతుంటారు? అది కాదు, అసలు ఏంటి పిచ్చివాగుడంట? ఆయన ఎవరో నాకు తెలియదు. బ్రదర్ అనిల్ట మాకెవరు మేనత్తలు లేరు, నాకు లేని చుట్టారికాయలు, లేని బంధువుల్ని ఇక నాకు పార్థసారథి గారికి అందరికీ కూడా చుట్టారికం కలిపెట్టున్నారు. వీళ్ళు చూస్తే అసలు ఒక స్థాయి లేకుండా ఈ మాట్లాడటం ఏంటి? ముందేదేదో నేను చాలా జోక్గా తీసుకున్నాను, పెద్ద సీరియస్గా తీసుకోవాలా, కానీ వేల వాట్సాప్ గ్రూపుల్లో దీన్ని వైరల్ చేశారు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక రకంగా యాక్చువల్గా నా హిందూ మతస్థుని నన్ను ఈ రకంగా వేరే మతంతో ఆపాదించి, క్రిస్టియన్ మతంతో ఆపాదించి ఏదో ఒక రకంగా నా మతాన్ని బద్నాం చేయాలన్నది తెలుగుదేశం పార్టీ కుట్ర. ఎందుకంటే ఇది చేసింది జై తెలుగుదేశం, జై టీడీపీ యూత్ అనేటువంటి పేజెస్. అవేవి అన్నోన్ పేజెస్ కావు. 1,26,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆ పేజెస్ లో. అలాగే ఇంకో వ్యక్తి, వాళ్ళ తెలుగుదేశంలో వర్క్ చేసే వ్యక్తి రమణయ్య అని, వీళ్ళందరూ కూడా ఈ పోస్ట్ ఏదైతే పెట్టారో ఈ లింకులు ఎత్తేసారు. ఇప్పుడు పారిపోయారో మరి ఇక్కడే ఉన్నారో తెలియదు నాకైతే. దీపక్ రెడ్డి గారు, అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఒక్కొక్క నిమిషం సార్. దీపక్ రెడ్డి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. దీపక్ రెడ్డి గారు దీని మీద సమాధానం ఏం చెప్తారు? జీవీఎల్ ఇప్పుడు కుండ బద్దలు కొడుతున్నారు, మాకు మేనత్త మేనత్త కొడుకు సంబంధం లేదని చెప్తారంటే సూటిగా సమాధానం చెప్తానండి. వీరు ఎంత హిందూనో పాత రోజుల్లో బ్రదర్ అనిల్ గారు కాక ముందు అనిల్ గారు హిందూనే, అప్పుడు వారు బ్రాహ్మణుడే, ఇప్పుడు క్రిస్టియానిటీ తీసుకున్నాడు. సో ఆ పాత బంధుత్వం క్రిస్టియానిటీ తీసుకుంది ఇప్పుడు. ఆ పాత రోజుల్లో వారు బ్రాహ్మణ కుటుంబమే. సో ఆ రిలేషన్షిప్ ఏముందో వారు ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఎవరో ఒకరు కనుక్కొని చెప్తారు. రజనీకాంత్ గారు, ఈ చిల్లర రాజకీయాలే చేయొద్దని చెప్తున్నాను. ఈ మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేయటం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయింది. ఆయన ఎవరో నాకు పుట్టిన దగ్గర నుంచి తెలియదు. మరి మీరేదో పెద్ద పెద్ద ఆరోపణలు వాళ్ళ మీద కేసు పెట్టా కదా, వాళ్ళని పెట్టి తగిలిస్తే వాళ్ళు చెప్తారు పేరేంటి? జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం రజనీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి దీపక్ రెడ్డి గారి బావమరిదా? మీ బామ్మరిదా? మీది ఒకే కులం కదా? దీపక్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ బామ్మరిదా, బావగారా? నాకు తెలీదు మీకు బంధుత్వం లేదో, కానీ నేను హిందూని. మీరు మిమ్మల్ని అడుగుతున్నానండి. మరి కనీస పరిజ్ఞానం లేకుండా ఇట్లా తప్పుడు ప్రచారం చేయటం, కులాల పేరుతో తప్పుడు ప్రచారం చేయటం, మతాలను కలిపి దుష్ప్రచారం చేయటం, ఇది చిల్లర రాజకీయమా కాదా? పక్కన పెట్టండి జీవీఎల్ గారు. మీరు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి వెళ్లారు అనేది గత కొంతకాలంగా, ఇప్పుడు రీసెంట్ గా 2-3 పోస్టులు కాదు, గత కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఫేస్బుక్ పోస్టుల ద్వారా తెలుగుదేశం కార్యకర్త పెట్టారో ఎవరు పెట్టారో మొత్తానికి ఆ పోస్టుల ద్వారా ఇప్పుడు బహిర్గతం అయిపోయింది. మీరు వెళ్ళారా?
అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారా, మాట్లాడారా, వైసీపీకి అనుకూలంగా ఉంటానని చెప్పి ఎవరు ప్రామిస్ చేసి వచ్చారా? రజనీకాంత్ గారు, వీళ్ళు చేసేటువంటి చిల్లర ఆరోపణలకు నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మీ ప్రోగ్రాంలోనే నేను 2-3 నెలల క్రితం చెప్పాను. అప్పుడు వీళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారే ఆయన్ని కలిశాను. ఎప్పుడు కలిశాను అన్న పబ్లిక్గా ట్విట్టర్లోనే పెట్టాను. అది దానిలో ఏం సీక్రెట్ లేదు. సో కాకపోతే వీళ్ళ తాపత్రయం ఏంటంటే వారు చేసే రాజకీయాన్ని, తప్పుడు రాజకీయాన్ని మేము అడ్డుకుంటున్నామని చెప్పి అప్పుడేవో తప్పుడు ఆరోపణలు చేశారు, తిప్పికొట్టాము. ఇప్పుడు ఇక కుల మత రాజకీయాలు చేయడానికి వీళ్ళు దిగజారారు. వీళ్ళు ఎంత దిగజారినా వీళ్ళని ధీటుగా ఎదుర్కొంటాం. పిచ్చి పనులు ఆపమని, పిచ్చి ప్రేలాపనలు టీడీపీ వాళ్ళు ఆపుకుంటే మంచిదని, లేకపోతే అంత వారి మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్తాను ఖచ్చితంగా. నాకు బ్రదర్ అనిల్కి ఏ మాత్రం మాకు ఎటువంటి పరిచయం కానీ దీపక్ గారు ఏంటి దీపక్ గారు, రజనీకాంత్ గారు, రజనీ గారు వీరిని టోటల్ గా ఎక్స్పోజ్ చేస్తారండి ఈ రోజు. నేను వారి కాల్ లిస్ట్ తెప్పించి మీకు ఇవ్వమని చెప్పండి. ఎందరు వైసీపీ నాయకులతో వాళ్ళ ఫోన్లు మాట్లాడుంటారో బయటపడుతుంది. ఛాలెంజ్ చేస్తూ ఉండను. వీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, కాల్ లిస్ట్ తెప్పిమ్మనండి. రెండోది, చిల్లర అని మమ్మల్ని అంటారు. నన్ను అంటాం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ప్రతి దానికి ఈ జీవీఎల్ గారు వచ్చి సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నాడు ఈ వైసీపీ వాళ్ళకి అని అడుగుతున్నారు. వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. వీళ్ళ చీకటి ఒప్పందం ఏంది అని అడుగుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పమనండి. చిల్లరని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నానండి. ఇది కుల రాజకీయాలు మాట్లాడటం చిల్లర రాజకీయం కాదా అండి? దీపక్ రెడ్డి గారు మీరు చెప్పండి. మీరు కూడా ప్రయత్నం చేశారండి. వారి కులం ఏదో నాకు తెలియదు. ఏ కులమైనా ఏంటి, కులము మతం కలపాలి, ఈ చచ్చు ప్రయత్నాలు ఏంటి? ప్రతి మాటకి మీరు వచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. ఎందుకు మీరు ఇవ్వాల్సి వస్తా ఉంది? ఎవరు ఇవ్వలేని సర్టిఫికేట్ మా పార్టీ రాజకీయం. బయటపడుతుంది. ఇంకా దీపక్ రెడ్డి గారు, మేము రజనీ గారు మీరు అడగండి ఇస్తారో దీపక్ రెడ్డి గారు, మేము మీ టీడీపీ రాజకీయాల్ని, మీ టీడీపీతో మాకేమి ఎటువంటి అనుబంధం లేదు, వైసీపీతో అనుబంధం లేదు. ఎవరు తప్పు రాజకీయాలు చేసినా వాళ్ళని తప్పు పడతామో మీరెవరైంది మాకు చెప్పడానికి? ఏం మాట్లాడాలో మీరెవరు మేము ఏం మాట్లాడాలో చెప్పడానికి మీరెవరంట? మా పార్టీ విధానాన్ని మేము మాట్లాడతాం. అందుకని ఇష్టం వచ్చినట్లు కుల మత రాజకీయాలు చేస్తారా? సిగ్గు లేదండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతుంది. సిగ్గు లేదండి? నేను ఒకటి చెప్తా ఉన్నాను వినండి. ఏం అర్థమైపోతుంది? మీకు చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తు లేదని, టీడీపీకి భవిష్యత్తు లేదని అర్థమైపోయింది. టీడీపీకి భవిష్యత్తు లేదని అర్థమైపోయింది. అందుకే మీరు ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు దిగారు. ఆ చీకటి ఒప్పందం నుంచి బయటకు రాండి అని చెప్తున్నారు. మేము ఎవరి ట్రాప్ లో లేమండి. మీకు భవిష్యత్తు లేదని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీరు కేవలం పరిమితమైపోయారని ప్రజలకు అర్థమైంది. చూద్దాం భవిష్యత్తు. మీరు అలాగే కేంద్రంలో కూడా రామంటున్నారు దీపక్ గారు. వాళ్ళు దూషించినట్టే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటి సమస్యలు మేము మాట్లాడితే మమ్మల్ని దూషించలేదా? మీరు చేసే తప్పుడు రాజకీయాలను విమర్శిస్తున్నాను. మీరు వైసీపీపై ఏ ఆరోపణలు చేయండి, మాపై ఎందుకు, మా భుజం మీద ఎందుకు పెడతారు? మీరు మా భుజం మీద పెట్టి గన్ను వేల్చాలని చూస్తారు ఎందుకు? మాకు సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నాను. ఎవరితో మా అంతటా మేమే అధికారంలో రావాలన్నది మా లక్ష్యం. ఎవరితో ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. రజనీకాంత్ గారు తెలుగుదేశం పార్టీ విధానం ఎట్లుందంటే, అంటే సిద్ధాంతాల మీద నమ్మకం లేక, సిద్ధాంతం లేక ఈ విధమైన పిచ్చి దిగజారుడు రాజకీయాలు చేస్తారని చెప్పేసి అర్థమవుతుంది. ఇందాక ఏదో కాల్ లిస్ట్ అడుగుతున్నారు. నేను కూడా అడుగుతున్నా దీపక్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారికి పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్టున్నాయి, దమ్ముంటే టెలిఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టమని అంటాను నేను. ఏమైనా అర్థం ఉందా అండి మాట్లాడటానికి? అంటే ఇంతకుముందు ఎన్నికల ముందు కూడా ఇదే వాదన చేసింది కదా తెలుగుదేశం పార్టీ. వైసీపీ బీజేపీ కలిసి చేస్తున్నాయని చెప్పెట్టి కొట్టినట్టు కొట్టారు. అయినా కూడా ఇంకా సిగ్గు రాకపోతే ఇంకేమైనా సిగ్గులేనంత ఏం మాట్లాడతాం సార్? కాదు, ఇదే జీవీఎల్ నరసింహారావు గారు ఎలక్షన్ ముందు కూడా ఇట్లాగే మాట్లాడారు. అప్పుడు అన్నారు వైసీపీకి బీజేపీకి ఏదో సంబంధాలు ఉన్నాయని, ప్రజలు చెప్పెట్టి కొట్టినట్టు కొట్టారు.
అయినా కూడా వీరికి రాకోకుండా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు ఏంటండి? అనిల్కి లేకపోతే ఇంకెవరికో మన జీవీఎల్ గారికి సంబంధం అంటే బ్రాహ్మణులందరికీ, రెడ్లందరికీ, కమ్మరందరికీ అందరికీ బంధుత్వాలు ఉంటాయండి? ఎక్కడ అంటే ఆధారాలు లేకోకుండా మాట్లాడి సారథి గారు మీరు కూడా అంటుంటారు కదా, మీరు కూడా ఆ చౌదరి గారు ఈ చౌదరి గారు వీళ్ళందరూ ఒకటే అంటుంటారు కదా, అందుకని వాళ్ళు కూడా కలుపుతున్నట్టున్నారు. మేము ఎప్పుడన్నా రిలేషన్ ఉంటేనే మేము అన్నాము, అంతేకాని మీరు జీవీఎల్ గారికి తర్వాత అనిల్ గారికి పెట్టేసి అదే పెద్ద రాజకీయం లాగా దాని మీద డిబేట్ చేస్తాం, తర్వాత ఏదో కాల్ లిస్ట్ బీజేపీ వైసీపీ టీడీపీ 3 పోటీ చేసిన, జనసేన కూడా పోటీ చేసినాయి, పోటీ చేసి మేము గెలిచాం. మాకు అవసరమేంటి బీజేపీతో కలవాల్సిన అవసరం మాకు లేదు. 151 సీట్లతో గెలిచాం. జీవీఎల్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో 340 సీట్లతో గెలిచారు. వాళ్ళకి అవసరం లేదు, మాకు అవసరం లేదు. వారు కూడా ఒక రాజకీయ పార్టీ, వారు కూడా అధికారం కోసం పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీ కాబట్టి తప్పకుండా వాళ్ళ స్టాండ్ వాళ్ళు మాట్లాడతారు. దానికి దీనికి కలిపేసి ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా? ఎన్నికల ముందు ఇదే కదా మీరు మాట్లాడింది, బీజేపీ వైసీపీ కలిసిపోయినాయి. ఇంకా ఏదో ఈ కుల రాజకీయాలు, ఈ మత రాజకీయాలు. కారణం ఏమిటంటే ప్రజల్లో వైసీపీని ఎదుర్కొనే దమ్ము టీడీపీకి లేదు, ప్రజల్లో వైసీపీని ఎదుర్కొనే దమ్ము టీడీపీకి లేదు, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే దమ్ము చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకనే ఇటువంటి దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇటువంటి ఫేస్బుక్ ని వీటన్నింటినీ కూడా వాడుకుని లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు. దీపక్ గారు అంటే ఇప్పుడు మళ్ళా నేను చెప్తున్నాను, వాళ్ళకు ఒకటి వాళ్ళు 15 నెలలైంది ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి. ఏ ప్రశ్నను అడగండి, 15 నెలల క్రితము లేకపోతే 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు జరిగిన టైంలో గురించి మాట్లాడతారు కానీ ఇప్పుడు సంగతులు మాట్లాడరు. ఇంకేమన్నా మాట్లాడితే చెప్పు అది వాళ్ళ స్థాయి. నేను ఒకటే చెప్తున్నాను, సంవత్సరం క్రితం కూడా చెప్పారు బీజేపీ వైసీపీ కలిసిపోయిందని, ప్రజలు దాన్ని నమ్మలేదు, నమ్మకోకుండా మీకు బుద్ధి చెప్పారు. అయినా కూడా ఇంకా మారకపోతే ఎట్లా? ఇంకా మారకపోతే ఎట్లా? మీరు అబద్ధాలు భ్రమణ కల్పించి ఎందుకు ఈ కుతంత్ర రాజకీయాలు చేస్తా ఉన్నారు? మీరు కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఎందుకు ఈ కుల రాజకీయాలు చేస్తా ఉన్నారు? దిగజారి మాట్లాడుతున్నారు. మీరు 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అన్న వ్యక్తి 4 సంవత్సరాల పిల్లోడి కంటే కూడా ఘోరంగా ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నాడు? 14 సంవత్సరాల అధికారులు ఉన్న ఒక రాజకీయ పార్టీ ఇంత దిగజారి ఎందుకు రాజకీయాలు చేస్తుందో ఒకసారి సమాధానం చెప్పాలా దీపక్ రెడ్డి గారు? జీవీఎల్ గారు రజనీకాంత్ గారు కనీసం దీపక్ రెడ్డి గారు ఉందాగా అది ఎవరైనా చేస్తుంటే తప్పండి అని ఒక మాట అంటారేమో అని చూసా. ఆయన కూడా ఏదో ఒక రకంగా అదే అనేద్దాంలే మనం కూడా అన్నటువంటి తాపత్రయం ఇది మంచిది కాదండి, మంచి సంస్కృతి కాదు. రాజకీయాల్లో పూర్తి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఏదో ఒక రకంగా అంటగట్టేద్దామని అస్సలు వాస్తవాలు లేకుండా టీడీపీ నాయకులు మాట్లాడటం అది మీ కుసంస్కృతినే తెలియజేస్తుంది తప్పితే మరొకటి కాదు. వీళ్ళందరికీ డౌట్ ఏంటంటే మీరు వైసీపీని రక్షిస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారంట, అందుకని ఎండార్స్ చేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని మీరు ఎండార్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు వాళ్ళకి ఏదో ఒక లింక్ ఉంది. ఆ లింక్ అనిల్ రూపంలోనో లేకపోతే మీరు జగన్ కలవటంలోనో ఏదో రకంగా ఉంది అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళ పతనానికి మేము కారణం అవుతున్నామని తెలిసి ఇటువంటి భ్రమ రాజకీయాలు చేయాలనుకుంటే అది తప్పనిసరిగా వాటిని ఎక్స్పోజ్ చేస్తాం. ఖచ్చితంగా టీడీపీ ప్రతిపక్ష పార్టీ హోదా ఆల్రెడీ కోల్పోయింది, ప్రజల్లో వారి మీద నమ్మకం పోయింది. ఖచ్చితంగా టీడీపీని మరుగున పెట్టి వారికి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ సన్యాసం ఇప్పించి ఆయన్ని పెన్షనర్ చేసి ఆ స్థానాన్ని ప్రధాన రాష్ట్ర పాలక పార్టీగా పాలకపక్షంగా ఎదగాలన్నది మా ఆశయం. అది వాళ్ళకి నచ్చడం లేదు. వాళ్ళు మమ్మల్ని వారి కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీడీపీ సోమిరాజు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు తన చాకచక్యంతో కానివ్వండి, ఈ శకుని రాజకీయాలతో కానివ్వండి, ఏ రకంగా బీజేపీని మ్యానిపులేట్ చేయాలని. మేము మ్యానిపులేట్ అవ్వడం లేదు, అదే వారికి ఉన్నటువంటి బాధ, వారికి ఉన్న బాధ. రజనీకాంత్ గారు ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి ఎంత ఘోరంగా మాట్లాడారండి. భార్యని ఏలుకోలేని వాడు భారతదేశాన్ని పాలిస్తాడని చెప్పేసి మాట్లాడాడు. ఈరోజు ఎట్లా పొగుడుతున్నాడు? భట్రాజులాగా పొగుడుతున్నారు కదా. అంటే ఏంటి, బీజేపీకి దగ్గర అవ్వాలని తాపత్రయపడుతున్నారా?
మోడీ గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు ఇంతకుముందు మోడీ గారిని అంత వ్యక్తిగతంగా కూడా కించపరిచిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు ఉపోద్ఘాతం లెటర్ అంతా కూడా ఆయన పొగడ్తలతో ముంచెత్తాడు? ఏమిటి దీనికి కారణం? బీజేపీకి దగ్గర అవ్వాలన్నా, బీజేపీ కాళ్ళు పట్టుకుని మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నమా? చెప్పమనండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజుకి చర్చ ముగిద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు కంటిన్యూ అవుతుంది. ఇంకోవైపున ట్రయాంగిల్ ఫైట్ 3 పార్టీల మధ్య బీజేపీ, టీడీపీ, వైసీపీ మధ్య కంటిన్యూ అవుతూనే ఉంది. రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఏ రోజుకు ఆ రోజు సరికొత్త రాజకీయ రచ్చను రాజేస్తూ ఉన్నాయి. చూస్తూనే ఉండండి TV9.